నా పేరు కొండా ఉదయశంకర్ అండి। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। उन लोगों को प्यार से समझाना चाहता है पर उनको लात चाहिए। మోదీ గారు లాత్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు। అలానే ప్రతి రాష్ట్రం కూడాను ఈ కవింపు చర్యల్ని భయపడేటటువంటి ప్రస్తావన కూడా లేదు। ఎందుకంటే భారతీయులందరూ ఒకే తాటి మీద ఉన్నాం। ఒక భారతీయుడికి ఏమైనా జరిగినా కూడాను ఉమ్ము ఊస్తే పాకిస్తాన్ అనేది తుడిచిపెట్టుకుపోతుంది। కానీ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు। కాశ్మీర్ ఎంత అందంగా ఉంటుందో దాన్ని భ్రష్టుపరుస్తున్నారు। అక్కడున్న లోకల్స్ని ఇంటికి గతి లేకుండా చేస్తున్నారు। ఈరోజు మన మీద యుద్ధం ప్రకటించినందుకు వాళ్ళకి నీటిని ఆపాం, అన్ని రకాలుగా మనం అడ్డుకుంటున్నాం, అయినా వారికి బుద్ధి లేదు। ఎన్నో అసలే తీవ్ర సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అనేది, అయినా కూడా వీళ్ళు సివిలియన్స్ అసలు అన్యాయంగా ఏం పాపం తెలియని వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల ముందు, వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళ పిల్లల ముందు హత్యలు చేయడం అనేది అసలు ఆయుధాలు లేనటువంటి వాళ్ళు తీసుకొని అదేమన్నా మగతనమా చెప్పండి? అదేమన్నా మగతనమా? ఆయుధాలు ఇస్తే ఒక్కొక్క భారతీయుడు 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం। అందరి చేతిలో కూడా మోడీ గారు దయచేసి మా అందరికీ కూడాను తలా ఒక ఏదో ఒకటి అప్పచెప్పండి। 2 నిమిషాల్లో పాకిస్తాన్ అనేది మ్యాప్లో ఉండదు, పాకిస్తాన్ అనేది మ్యాప్లోనే ఉండదు। అలాంటి పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలు చేయాలని చూస్తుంది। దీనికి ఏ భారతీయుడు కూడా భయపడ్డు। కుండికి తోటాకి ఎదురెడ్డి వెళ్ళిన స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం। అలాంటి వ్యక్తులు ఉన్న దేశం మంది। అలాంటి దేశాన్ని ఏదో బెదిరించేస్తామంటే బెదిరిపోయే రకాల దయచేసి అలాంటి దయచేసి చేయొద్దు। ఎందుకంటే భారతదేశం అప్పుడు లాంటిది కాదు, ఒకే ఒక బటన్ నొక్కితే పాకిస్తాన్ అనేది ఉండదు అసలు। సో దయచేసి ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోమని చెప్పేసి, అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అందరికీ కూడా తగిన గుణపాఠం తొందరలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు। అందరికీ నమస్కారం అండి। నా పేరు గురుప్రసాద్ గౌడ్, శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకుడిని। అయితే పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకి మొన్న పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు। 3 రోజుల నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో అనేక సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। అయితే ఈరోజు చివరాఖరి రోజుగా ఈరోజు 7 రోడ్ జంక్షన్ దగ్గర నుంచి సూర్యమహల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది। ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు వీరమైలతో పాటు ఏబీవీపీ నాయకులు కూడా సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది। అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తున్నారు, హిందువులందరూ ఏకం అవ్వాల్సిన సమయం ఎప్పుడూ వచ్చింది అని చెప్పేసి గత సంవత్సరంగా సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు। దాని ఆవశ్యకత ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది। ఈరోజు పాకిస్తాన్ చెత్తనా కొడుకులు వచ్చి ఒక హిందువుల్ని ప్యాంట్ విప్పి వీళ్ళు ఈ ధర్మమా కాదా, వాళ్ళ ధర్మమా కాదా అని చూసి మరీ చంపారు అంటే ఎప్పుడైనా హిందువులందరూ కూడా కళ్ళు తెరవాలి। ఇది కేవలం భారతదేశం మీద జరిగిన దాడి కాదు, మన హిందూ ధర్మం మీద జరిగిన దాడి, మన భారతదేశ విశ్వాసాల మీద జరిగిన దాడి। ఇలాంటి సమయంలో భారతదేశంలో ఉన్న హిందువులందరూ ముక్త కంఠంతో ఏకమై ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా
ముందు నడవాలి. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క భారతదేశం శాంతి అని ప్రతి ఒక్కరు చేతులు కట్టుకొని ఉండే రోజులు అయిపోయాయి. ఇక నుంచి భారతదేశం అంటే ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వంలో పాకిస్తాన్కి తగు చర్యలు చూపించడానికి మున్ముందు సన్నద్ధం అవుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంతా ఒకటే కట్టుబడి ఉన్నది. పాకిస్తాన్ కనుక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఈరోజు చూసాం, మనకి ఇండస్ వ్యాలీ ట్రీటీని కానీ ఇవన్నీ రద్దు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోవడానికి ఎన్నో రోజులు దగ్గరలో లేదు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన భాజపా కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ ఇక నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకి లొంగేది లేదు. హిందువులంతా ఏకమై ఈసారి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ పాకిస్తాన్ ముర్దాబాద్.